నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా, అందులోనూ మాస శివరాత్రితో కలిసి వచ్చింది కాబట్టి శుక్రవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా అఖండ ధనలాభం కలగటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి పరమశివుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ప్రధానంగా మాస శివరాత్రి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ధనపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి, ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించటానికి ఆగమశాస్త్రంలో పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడిగా వర్ణించారు. కాబట్టి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు, శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే శివానుగ్రహం ద్వారా ధనలాభం కలుగుతుంది, అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా మాస శివరాత్రి కాబట్టి ప్రదోష కాలంలో శివాభిషేకం చేయాలి. నమక చమకాలతో శివాభిషేకం చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే నమక చమకాలు మొత్తం చదువుకోలేని వాళ్ళు నమకంలో చెప్పబడినటువంటి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనే ఈ ఒక్క మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేసిన నమక చమకాలు మొత్తం చదివి శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన దశరుద్రనామాలు చదువుతూ అభిషేకం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ దశరుద్రనామాలు ఏంటంటే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపత్యంతకాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వాలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః. వీటిని పరమశివుడి దశరుద్రనామాలు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి అభిషేకం చేసేటప్పుడు నమక చమకాలు మొత్తం చదువుతూ అభిషేకం చేసిన ఫలితం రావాలంటే నమకంలో చెప్పబడిన ప్రత్యేకమైన మంత్రాన్ని దశరుద్రనామాల్ని చదువుకోవాలి. అప్పుడు నమక చమకాలతో శివాభిషేకం చేసిన విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకుని శివుడికి అన్నం నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే శివానుగ్రహం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మాస శివరాత్రి రోజు నక్తం ఉంటే అగ్నిలో పడిన దూది పింజల్లా మన పాపాలన్నీ కాలిపోతాయి. అలాగే ప్రదోష కాలంలో పరమశివుణ్ణి పూజించే సమయంలో ఎర్ర మందార పూలతో, తుమ్మి పూలతో శివుణ్ణి పూజించి చిమ్మిలి నైవేద్యంగా సమర్పిస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని, శివతాండవ స్తోత్రాన్ని ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ కూర్చుని పఠించినట్లయితే పరమశివుడి అనుగ్రహం వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శివుడికి పూజ చేసిన తర్వాత, శివాభిషేకం పూర్తయిపోయిన తర్వాత యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ పంచసౌగంధికాలను తమలపాకుల్లో ఉంచి వక్కలు ఉంచి శివుడికి తాంబూలం సమర్పించాలి. ఆ తాంబూలాన్ని పరమశివ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మాస శివరాత్రి సందర్భంగా స్తోత్రాలు పఠించలేని వాళ్ళు, మంత్రాలు జపించుకోలేని వాళ్ళు విభూతి ధారణ చేసి మారేడు దళాన్ని చేతిలో పట్టుకున్నా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. శుక్రవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఐహికం అంటే మనకు డౌన్ ఫ్లోర్, పరలోకం అంటే అప్పర్ ఫ్లోర్. అంతే, అంతస్తులు మారే కానీ అన్నీ ఒకే భావన తెలుసుకుంటే ఇక్కడ. కానీ పైలోకాలు ఏం గొప్పవేం కాదు, ఎంతకంటే గొప్పవే, కానీ అంత గొప్పవేం కావు, మళ్ళీ కిందకి రావాల్సిందే. కనుక ఈ లోకానికి పైలోకానికి చక్కగా పనికొచ్చేవన్నీ ఇచ్చేశారు ఆవిడ. అమ్మవారి బలవంతం మీదన శివుడు తయారు చేసేసాడు, ఇచ్చేశాడు.
అందుకే అతి సకలం అతి సంధాయ భువనం అని చెప్పడానికి అది ఉద్దేశం. కానీ ఆవిడేమన్నదంటే కొంతకాలం అయ్యాక మీరు చేసింది పర్వాలేదు కానీ నాకు అంత నచ్చలేదు అందుట. ఎందుకంటే ఈ పిల్లలు ఎప్పుడు ఇది కోరుకుంటూ అది కోరుకుంటూ అవి తీర్చుకుంటూ ఇంకా దాహం తీరక మళ్ళీ జన్మలెత్తుతూ ఇలా తిరగాల్సిందేనా? అయితే కేవలం మోక్షం ఇచ్చే విద్యలంటే అందరికీ అంత తొందరగా ఆసక్తి కలగదు, అదొక సమస్య ఉంది. కనుక ఒక పని చేయండి, ఇవి తీర్చుతూనే మోక్షం ఇచ్చేది ఏదైనా ఉంటే ఆ విద్య ఇవ్వండి అని అడిగిందిట. చూడండి, ఇది కావాలి, అవ్వ కావాలి, బొబ్బ కావాలి, ఐహికమైన భోగములు రావాలి, మోక్షము రావాలి. ఇదేదో మనకు కూడా బాగున్నట్టు అనిపించిందా లేదా? ఎందుకంటే కేవలం మోక్షము లౌకికమైన తీరం అంటే ఆ విద్యలు పక్కన పెట్టేస్తాం. కాదు, ఈ ఐహికమైన ఇంకెంతకాలం అంటే నిజమే అని ఒప్పుకుంటాం కానీ వదులుకోలేము. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. మోక్షానికి సన్నద్ధం కాలేదు. మోక్షం కావాలి, మళ్ళీ అదొకటి, ఇది కావాలి. అయితే ఒక పని చేద్దాం, ఈ భుక్తి అంటే భోగము. భోగం అనగా ఇహలోక పరలోక సుఖములకు భుక్తి అని పేరు. బ్రతుకున్నంతకాలం భోగం ఉండాలి. భుక్తి ముక్తి ఈ రెండూ ఇచ్చేటటువంటి ఒక విద్యని ఇమ్మని అమ్మవారు ప్రత్యేకంగా కోరుకున్నారు. 64 విద్యలు ఇచ్చాను కదా అన్నట్టు ఆయన విసుకుంటుంది కదా, 64 ఇచ్చాను అన్నాడు. ఏం లాభం? రెండు ఇచ్చే విద్య ఇవ్వలేదు. మీరు భుక్తినిచ్చే విద్యలు మాత్రమే ఇచ్చారు, భుక్తి ముక్తి ఇచ్చే విద్యలు ఇవ్వలేదు అందుకే అని ఒక్కసారి కాదు 10 సార్లు ఆయనకు మాటికి ఏం చేశారని అడిగింది అని అంటుంది. అలా మాటికి నిర్బంధం పెట్టింది ఆయన్ని. ఆఖరికి ఆవిడ మాట కాదనలేక భుక్తిని ముక్తిని కూడా ఇచ్చి ఒక విద్యను తయారు చేశాడు, అనుగ్రహించాడు. దాని పేరు శ్రీ విద్య అన్నాడు. ఈ మాట చెప్పడంలో శ్రీ విద్య యొక్క ఉత్కృష్టత చెప్పబడుతుంది. దీన్ని హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారితో చెప్తూ భోగమోక్షకరీ విద్య అని ఒక మాట చెప్పారు. కొన్ని విద్యలు కేవల భోగాన్ని ఇస్తాయి, కొన్ని విద్యలు కేవల మోక్షాన్ని ఇస్తాయి. మీరు ఉపనిషత్తులు చదివేటప్పుడు ఐహికమైన అడగడానికి వీల్లేదు. ఈ మధ్య జ్వరంగా ఉంది, కఠోపనిషత్తు చదవాలా కేనోపనిషత్తు చదవాలా అని అడగకూడదు. దానికి జ్వరం పోగొట్టే మంత్రమో హోమం చేసుకోవడమో పారాయణ చేసుకోవడం చేయాలి. ఉపనిషత్తులు వివ్వవు. కనుక వేదాంతం మోక్షానికి పనికొచ్చే జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప ఐహికము తీర్చం. ఏం చేస్తాం? ఇవి పట్టుకుని ఐహికమైన మంత్రాలు, ఆరోగ్యానికి ధన్వంతరి మంత్రం, ధనానికి ఇంకో శ్రీ మంత్రం, ఈ మంత్రం తీసుకుని నా మోక్షం అంటే అవి ఇవ్వవు. కనుక అవి మంచివే, ఇవి మంచివే, ప్రయోజనాలు వేరు. ఇవి తెలియక చాలామంది వేదాంత విద్య ఉంటే చాలు, ఇది అక్కర్లేదు అంటారు. అక్కర్లేదు ఏంటండి? నేను 10 వరకు ఉపన్యాసం ఇస్తే ఆకలిస్తుంది, తినాలా లేదా? కనుక వాటికి కావాల్సినవి అవి కావాలి, ఇక్కడ లౌకిక ప్రయోజనానికి కావాల్సినవి కావాలి. కానీ ఇవే పరమార్థం అని ఆగిపోకూడదు. పరమార్థం మరొకటి ఉన్నది. ఇది వ్యవహారం చక్కగా జరగడం కోసం. అది వ్యవహారం బాగుండాలి, పరమార్థము లభించాలి. రెండిటికి పనికొచ్చే ఒక విద్యనిస్తాను అని ఈశ్వరుడే తయారు చేశాడు. అంటే అమ్మవారికి తెలిసినప్పటికీ ఆయన చేత చేయిస్తుంది. ఇక్కడ ఆయన చేత చేయించడమే ఆవిడ పని. అందుకు తయారు చేశాడు. అప్పుడు ఒక తంత్రం తయారైంది. ఇది తంత్రం అంటామా అంటే తంత్రాల్లో ఒకటనడానికి లేదు. మళ్ళీ తంత్రాల్లో ఒకటండి అంటే అన్నిట్లో కలిపేసి కట్టకట్టేసాం. అలా అనద్దు. ఇది తంత్రమే అయినా స్వతంత్ర తంత్రము అన్నారు. ఇక్కడ స్వతంత్రం అంటే దానికంటూ ఇండివిజువల్ ఐడెంటిటీ, ఒక ప్రత్యేకత ఉంది దానికి, మిగిలిన వాటి వలే కాదు. అందుకే ఇది ఉత్కృష్టమైనది అన్నారు. భోగమోక్షకరీ విద్య అని హయగ్రీవ స్వామి చెప్పినటువంటి మాటను ఇక్కడ చెప్పారు. అందుకే శ్రీ విద్య అంత ఉత్కృష్టమైనది. ఐహికమైనవి చక్కగా ధర్మబద్ధమైన ఐహిక కామనలు తీర్చుతూనే వైరాగ్యం కలిగించి, జ్ఞానేచ్ఛ రగిలించి, అంతర్ముఖం చేయించి లోపలున్న తన అసలు తత్వాన్ని అందిస్తుంది అమ్మవారు. అది శ్రీ విద్య యొక్క సంపూర్ణ స్వరూపాన్ని అంత చక్కగా చూపించారు ఇక్కడ. దీన్ని బట్టి అమ్మవారిని భక్తులైన వారు, అమ్మవారి విద్యను ఉపాసించేవారు తెలుసుకోవాల్సినది, దీని యొక్క అసలు పరమార్థం కైవల్యం. అది ఎప్పుడో మరణానంతరం దొరికేది కాదు. ఈ జీవిత కాలంలోనే ఉపాసన ద్వారా మన రియలైజేషన్ అది తెలుసుకోగలగాలి. అటువంటి స్థితి కావాలి అని కోరుకోవాలి. అందుకే మేము లలితా శాస్త్రంలో ఉపనిషద్వాక్యాలు బోలుడు ఉంటాయి. ఏ ఉపనిషత్తు ఏ నామంలో ఉందో కూడా చెప్పచ్చు. అంత వేదాంత విద్య అందులో ఉంది. అదే సమయంలో అమ్మవారి వైభవాన్ని వర్ణించే సగుణతత్వము, లౌకిక విషయములు చాలా ఉన్నాయి మళ్ళీ ఇందులో. భవదావ సుధావృష్టి, పాపారణ్య దవానల, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, ధనధాన్యకరి ఇత్యాది నామాలు ఎన్ని లేవు. ఇవన్నీ ఐహిక ప్రయోజనాలు కనబడతాయి. మరొక చోటు స్వాత్మానందలవి భూత బ్రహ్మాజ్యానంద సంతతి, సర్వోపనిషదుద్ఘృష్ట సాంత్యతీత కళాత్మిక, సర్వ వేదాంత సంవేద్య, దేశకాల అపరిచ్ఛిన్న, ఇవన్నీ వేదాంత వాక్యములు. లలితా శాస్త్రం రెండూ చెప్పాడంటే మనకి ఏది రుచిస్తాయి చెప్పండి? నిజంగా ఇందులో సంస్కారవంతులకి రెండు రుచిస్తాయి. ఐహికానికి అది కావాలి. అదే అనారోగ్యంతో పడుకుంటే ఉపనిషత్తు మాత్రం చెవికి ఎక్కుతుందా? కనుక ఆరోగ్యము కావాలి.
కానీ ఐహికం దాని యొక్క పరిమితి తెలుసుకుంటూ మనం ధర్మబద్ధంగా అనుభవిస్తూ పరమార్థంపై దృష్టి పెట్టి ప్రయాణం చేయాలి. ఇది అయ్యాక ఇది కాదు, ముందు ఐహికం అయిపోయాక తర్వాత చూసుకుందామంటే ఐహికమైతే ఆయు అయిపోతుంది, ఇంకేం చూసుకుంటావు. కానీ ఐహికం ఎంత మేరకు అవసరమో నువ్వు పరిమితి పెట్టుకుంటూ వైరాగ్యం కలిగి పరమాత్మ వైపు తిరగగలగాలి. ఈ రెండు కలిసి వెళ్ళాలి. అలా వెళ్ళనిచ్చేటువంటి విద్య శ్రీ విద్య. శ్రీ విద్యలో మీరు ఏది పట్టుకున్నదే, మంత్రం పట్టుకున్నా, ఆరాధన పట్టుకున్నా, స్తోత్రం చదివినా దాన్ని తెలియజేస్తుంది. లలితాశాస్త్రం మీరు చదివారంటే అది శ్రీ విద్యాశాస్త్రమే, సౌందర్యలహరి శ్రీ విద్యాశాస్త్రమే. ఇప్పటి వరకు ఆరోగ్యాన్ని ఇచ్చే కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం, తెలివిని సరస్వతి శ్లోకాలు కొన్ని చెప్పుకున్నాం, వశీకరణ శ్లోకాలు కొన్ని చెప్పుకున్నాం. అన్నీ చెప్తూ నేను అహమిత్యే విభావే భవ అని మన పరాకష్ట దశకు వెళ్ళిపోయినప్పుడు ఎన్ని లేవందుకి. అందుకే నీ తంత్రం స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. మిగిలిన 64 తంత్రాలు వంచనలే, అవి మభ్యపెడతాయి. మభ్యపెట్టడం అంటే అర్థం ఐహిక ప్రయోజనాలు చూపించి అక్కడ ఆపేసాయి కనుక మభ్యపెట్టాయి. ఇప్పుడు దివ్యమైన తంత్రాన్ని ఇచ్చాడు. అదే మొన్నటి నుంచి చెప్తున్న శ్రీ విద్య బ్రహ్మ విద్య అనేది. అలాంటి తంత్రాన్ని ఇచ్చాడంటే నీ నిర్బంధం వల్లే ఇచ్చాడమ్మా. నువ్వు నిరంతరం ఈ పిల్లలు బాగా తరించాలి, పరిపూర్ణులు కావాలని మా కోసం నువ్వు ఆయన్ని బాగా నిర్బంధ పెట్టావు. అమ్మ దయ. అలా నిర్బంధ పెడితే నీ మాట కాదనలేక ఆయన ఇచ్చాడు. ఇక్కడ ఆవిడ మాట కాదనలేక ఇచ్చాడు శివుడు. దీన్ని బట్టి ఎన్ని విషయాలు గురువుగారు ఇందులో చెప్తున్నారంటే శ్రీ విద్య గొప్పతనం చెప్పడంతో పాటు శ్రీ విద్య గురువు శివుడే. శివాయ గురవే నమః. ఈశ్వరుడు గురువు. అందుకే శ్రీ విద్య పరమాత్మ శివుడు ఏ రూపంతో ఇచ్చాడంటే దక్షిణామూర్తి రూపంతో ఇచ్చాడు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మాస శివరాత్రి అనగానే విశిష్టవంతమైనటువంటి ప్రభావం మానవాళికి కలిగిస్తాడు పరమేశ్వరుడు. శివనామం చాలా విశిష్టవంతమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. శివ అనే 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారంగా మనం భావించాలి. అందుకే మనం స్ఫటికలింగంతో కానీ, పాదరసలింగంతో కానీ, లేక మృత్తికాలింగంతో కానీ అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి మాస శివరాత్రి నాడు అభిషేకార్చనలు నిర్వహించాలి. ఈ అభిషేకార్చన నిర్వహించేటప్పుడు ఆ సదాశివుని వేటితో అభిషేకం చేస్తే ఎటువంటి సత్ఫలితం వస్తుందో కూడా ప్రతినిత్యం గమనిస్తూనే చేయాలి. మాస శివరాత్రి నాడు అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలు తీసుకున్నారు. ఈ ఆవు పాలతో నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అయినా మనం అభిషేకం చేసుకోవచ్చు, లేక నమక చమక పారాయణ చేస్తూ అయినా చేసుకోవచ్చు. ఈ ఆవు పాలతో చేయటం వల్ల ఏం జరుగుతుంది? సర్వ సౌఖ్యాలు కూడాను మనకు లభ్యపడేట్టు చేస్తాడు పరమేశ్వరుడు. ఆవు పాల వెనకాల దాగిన పరమ సత్యం ఇది. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం పరమేశ్వరుడు చేయించుకుంటున్నాడు అంటే మనకి ఆయన కీర్తిని, అనంతమైనటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటున్నాడు మాస శివరాత్రి నాడు. అలాగే ఆవు నెయ్యి, ఐశ్వర్యకారకుడైనటువంటి స్వామి మనకి ఐశ్వర్యాన్ని వృద్ధి చేయటానికి ఆవు నెయ్యితో మనం అభిషేకం చేస్తామన్నమాట. అలాగే తేనె అనేది ప్రకృతి ఇచ్చిన దివ్య ఔషధం కదా. అవి ఎంతో కష్టపడతాయి. అనేక పుష్పాల నుంచి సేకరించినటువంటి అమృతతుల్య సంపద అది. తేజస్సును, వృద్ధిని మనకు ప్రసాదించడానికి పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం చేస్తామన్నమాట. అలాగే చెరకు రసం కూడాను చాలా గొప్ప విశేషకరమైన ధనవృద్ధిని కలిగిస్తుంది మనకు. లక్ష్మీ కటాక్ష సిద్ధి అని చెప్పేసి. పంచదార శాసిద్ధంగా మానవుడికి ఏర్పడేటువంటి దుఃఖాలన్నీ
తొలగించడానికి ఈ పంచదారతో అభిషేకం దుఃఖనాశనంగా మనం గ్రహించాలి. కొబ్బరి నీళ్లు చాలా విశిష్టమండి పరమేశ్వరుడికి. సర్వ సంపదల్ని కూడాను మనకు ప్రసాదించడానికి కొబ్బరి బోండం నీళ్లు బాగా ఉపయోగపడతాయి అభిషేకార్చనలో. ఇలా పలు విధాలైనటువంటి పుష్పాలతోనూ అలాగే ఖర్జూరం వివిధ రకాలైనటువంటి పళ్ళ రసాలతో కూడా అభిషేకం చేసి స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రమై తరిద్దాం ఈ మాస శివరాత్రి నాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాన్ లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 6:25. తిథి చతుర్దశి రాత్రి 7:51 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 10:06 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుంచి 9:31 వరకు. మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:34 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:54 నుంచి 4:20 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం సందర్భంగా మనం లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం, ఆమె యొక్క అనుగ్రహం కోసం జనని కనకవృష్టిం దక్షిణాంతేర్పయామి అని ఆమెపై బంగారు వర్షం కురిపించడం, ఇవన్నీ కూడా అనుభవయోగ్యమైన సంపదను వృద్ధి చేస్తాయి. నేటి ఆణిముత్యాలు. లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి తొలిమెట్టు. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువుకి అగస్త్య మహర్షి ఉపదేశం చేసినటువంటి ఆదిత్య హృదయం సూర్య సంబంధమైనటువంటి ఉపాసనలో ఎనలేని ఖ్యాతిని పొందినటువంటి మంత్రరాజు. అది 31 శ్లోకాల రూపంలో ఉన్నప్పటికీ కూడా సంప్రదాయంలో దానిని మంత్రమని పిలుస్తారు. 31 శ్లోకముల యొక్క సమాహార స్వరూపంగా దాన్ని పెద్దలు సంప్రదాయజ్ఞులు భావన చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంత అలిసిపోయి ఉన్నప్పటికీ కూడా రావణుడు మళ్ళీ ఎలాగైనా విజయాన్ని సాధించాలనేటటువంటి ఉత్సాహంతో
రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అంతటి రామచంద్రమూర్తి కూడా బడలిపోయారు. ఆ యుద్ధం ఏం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఎప్పుడెప్పుడు రావణాసురుడు నిహతుడైపోతాడా, ఎప్పుడెప్పుడు అతని 10 తలకాయలు తెగిపోతాయా అని దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు. నిలబడి రావణ వధ కొరకు ఎదురు చూస్తున్నారు. మహర్షి రామరావణ యుద్ధం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, గగనం గగనాకారం. ఆకాశాన్ని పోల్చాలి అంటే ఆకాశానికి ఆకాశమే సాటి, అలాగే సముద్రాన్ని పోల్చాలి అంటే సముద్రానికి సముద్రమే సాటి, రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధమే సాటి, మళ్ళీ వేరొక యుద్ధాన్ని రామరావణ యుద్ధంతో పోల్చడం కుదరదు అంటారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రావణ వధ జరిగిపోవాలి అని అందరూ కూడా కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న సమయంలో అలసిపోయి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి విజయం కలగాలనేటటువంటి తాపత్రయంతో అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశం చేసినటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజమే ఆదిత్య హృదయం. ఆదిత్యుడు అన్న మాటకు అర్థం అదితి యొక్క కుమారుడు అని. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు సూర్యుడిగా చెప్పబడతాడు. అందుకే మనకి ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి, వేరొక భార్య దితి. దితి సంతానమంతా దైత్యులు, దానవులు. అదితి యొక్క సంతానమంతా దేవతలు. ఆ అదితి యొక్క కుమారుడు కనుక ఆదిత్యుడు ఒక అర్థం. కాదు, ఆదిత్యుడు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే అసలు దైన్యము లేకుండా చేయువాడు అని. ఎప్పుడూ ఏదో లేదనేటటువంటి బాధని పోగొట్టగలిగినటువంటి వాడు, చీకట్లను పోగొట్టేటటువంటి వాడు. ఇన్ని అర్థాలతో కూడుకున్నవాడై ఆదిత్య హృదయము అన్న మాటకు అర్థం ఏంటంటే, హృదయము అంటే ఆ సూర్యబింబము యొక్క కేంద్రస్థానమునందు ఏ శక్తి అంతా కూడా ఒక సాకార రూపాన్ని ధరించి నిలబడి ఉంటుందో అటువంటి ప్రదేశాన్ని, అటువంటి మూర్తిని చేసేటటువంటి ఉపాసన. ఆ ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి రామచంద్ర ప్రభువుకి ఉపదేశం చేశారు. మనకి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు భగవద్గీతని అర్జునుడికి కృష్ణ భగవానుడు ఎలా బోధించాడో, అలా రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకముల యొక్క పరంపరయే ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా లోకంలో ఉపాసన చేయబడుతూనే ఉంది. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతము అంటే అది ఇవ్వలేనటువంటి ఫలితం ఏమీ లేదు. లోకంలో సమస్త ఫలితాలను అది ఇచ్చేయగలదు. యుద్ధభూమిలో ప్రకాశించినటువంటి 2 అద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి భగవద్గీత అయితే ఒకటి ఆదిత్య హృదయం. వాల్మీకి మహర్షికి రామాయణమునందు అసలు స్తోత్రముల గురించి మాట్లాడేటటువంటి అలవాటు తక్కువ. అటువంటి మహర్షి ఫలశ్రుతి అసలు చెప్పరు. అటువంటి వారు కొన్ని ఘట్టములకే ఫలశ్రుతి చెప్పారు. సుబ్రహ్మణ్యోత్పత్తికి, గంగావతరణానికి, ఆదిత్య హృదయానికి, ఇటువంటి వాటికి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అంత అద్భుతమైన వాటిలో ఒకటి ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం ఉపదేశం చేసినటువంటి సందర్భంతోటే ఆదిత్య హృదయం ప్రారంభం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇంద్రుడు వజ్రాన్ని పట్టుకొని దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అతడి గర్జనులకు మన యజ్ఞశాలలోని పండితులందరూ ఎంతో భయపడిపోతున్నారు అన్నాడు. ఆ మాటలు విని సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు నేనున్నాను. ఇంద్రుడి వల్ల నీకు ఎలాంటి ఆపద కలగదు. ఇప్పుడే నేను స్తంభిని విద్యను ప్రయోగిస్తున్నాను. దాంతో నీ భయం తొలగిపోతుంది. నన్ను నమ్ము, భయాన్ని విడిచిపెట్టు. ఇప్పుడే ఇంద్రుణ్ణి కదలకుండా చేస్తాను, కనుక భయపడకు. ఓ మహారాజా, ఇప్పటికే దేవతలందరి ఆయుధాలు నశించాయి. అన్ని దిక్కులు పిడుగులు పడని, జోరుగా జడివాన పడని, ఇంద్రుడే స్వయంగా వర్షమే వర్షించని,
కుండపోతంగా వర్షం పడని, మెరుపులు కనిపించని నువ్వు మాత్రం భయపడకు. అగ్నిదేవుడు నిన్ను అగ్ని వైపుల నుంచి రక్షించుగాక. ఇంద్రుడు నీ సమస్త కోరికలను నెరవేర్చునుగాక. అలాగే నేను చంపాలని పైకెత్తిన వజ్రాయుధం అతడి చేతిలోనే ఉండుగాక అన్నాడు. ఆ మాటలు విని మరుత్తుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, అదిగో గాలితో కూడిన వజ్రాయుధం యొక్క ధ్వని అతి భయంకరంగా వినిపిస్తుంది. దాన్ని వినటంతోనే నా మనస్సు మాటిమాటికి ఎంతో భయపడుతుంది. ఈ రోజున నాకు శాంతి కలగటం లేదన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, భయపడకు. నేను వాయువునై ఆ వజ్రాయుధాన్ని ధ్వంసం చేస్తాను. కనుక భయం లేకుండా వరం కోరుకో. నీ మనస్సులో ఉన్నదేమిటో చెప్పు, నేనేమి చేయాలో చెప్పన్నాడు. అప్పుడు మరుత్తుడు ఇలా అన్నాడు, ఓ విప్ర, ఇంద్రుడు త్వరగా ఇక్కడికి రావాలి. వచ్చి సంతోషంగా యజ్ఞంలో హవిస్సును తీసుకోవాలి. అలాగే దేవతలందరూ కూడా ఇక్కడికి రావాలి. వారు కూడా తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. సోమాన్ని వారందరూ గ్రహించాలి అన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, అలాగే నీ కోరిక ఇప్పుడే తీరుస్తానని మంత్రాలు చదివి దేవతలను పిలిచాడు. తర్వాత మరుత్తునితో అన్నాడు, ఓ రాజా, ఇదిగో ఇంద్రుడు అటు చూడు. నేను పిలవగా రథం మీద వచ్చేస్తున్నాడు. ఆయన శరీరాన్ని నా మంత్రశక్తి లాగేస్తుందన్నాడు. ఇంతలో ఇంద్రుడు దేవతలతో కలిసి రథంలో మరుత్తుడు చేస్తున్న యజ్ఞశాలకు సోమపానం చెయ్యాలని వచ్చాడు అక్కడికి. అప్పుడు మరుత్తుడు పురోహితుడితో కలిసి ఆయనకి ఎదురు వెళ్ళారు. ఎంతో సంతోషంతో దేవరాజుకు శాస్త్రానుసారంగా పూజ చేశారు. తర్వాత సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, నీకు స్వాగతం. ఓ విద్వాంసుడా, నువ్వు ఇక్కడికి రావటంతో ఈ యజ్ఞం బాగా శోభిస్తుంది. బలుడిని వృత్రాసురుడిని వధించినవాడా, నేను సిద్ధం చేసిన సోమరసం సిద్ధంగా ఉంది, దానిని పానం చేయన్నాడు. తర్వాత మరుతుడు ఇలా అన్నాడు, ఓ దేవేంద్ర, నీకు నమస్కారం. నువ్వు అడుగు పెట్టడం వల్ల నా యజ్ఞం, నా జీవితం సఫలమైపోయింది. ఈయన సంవర్త మహర్షి, ఈయన బృహస్పతి తమ్ముడు, ఈయనే నా యజ్ఞం చేయిస్తున్నాడు అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ రాజా, మీ ఈ గురువు గురించి నాకు బాగా తెలుసు. ఈయన బృహస్పతికి తమ్ముడు. ఈయన పిలవటం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ రోజున నాకెంతో సంతోషంగా ఉంది. నాకు నీ మీద కోపమంతా పోయిందన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, దేవరాజా, నువ్వు సంతోషించినట్లయితే ఇప్పుడు యజ్ఞంలో నేను ఏమేమి ఎప్పుడు చేయాలో ఆజ్ఞాపించు. దేవతలకు ఇవ్వవలసిన యజ్ఞ భాగాలను నువ్వే స్వయంగా ఇవ్వు. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ నీలోని ప్రేమ తెలియాలి అన్నాడు. ఆ మాటలు ఇంద్రుడు స్వయంగా దేవతలను ఇలా ఆదేశించాడు, ఓ దేవతలారా, మీరు అన్ని వస్తువులు సమృద్ధిగా ఏర్పాటు చేయండి. వేల కొలది సభలను, ముఖ్యమైన నివాసాలను నిర్మించండి. గంధర్వులను, అప్సరసలను అందమైన రంగస్థలాన్ని ఏర్పరచండి. ఆ రంగస్థలం ఎక్కటానికి వీలుగా చక్కని మెట్లను కూడా కట్టండి. దాని మీద అప్సరసలందరూ నృత్యం చేస్తారు. యజ్ఞశాలను స్వర్గంలాగా అలంకరించండి, అందంగా తీర్చిదిద్దండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని దేవతలందరూ సంతోషించారు. ఇంద్రుడి ఆజ్ఞానుసారం అన్నీ త్వరగా నిర్మించారు. తర్వాత అన్ని ఏర్పాట్లు చూసి ఇంద్రుడు ఎంతో సంతోషించాడు. మరుత్తుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను. నీ వంశంలో పూర్వులు వచ్చారు, ఇంకా ఇతర దేవతలు వచ్చారు. వీరందరూ ఇప్పుడు నువ్వు ఇచ్చే హవిస్సులను సంతోషంగా స్వీకరిస్తారు. ఇప్పుడు అగ్నికి ఎర్ర రంగు వస్తువులు సమర్పించాలి. తర్వాత విశ్వే దేవులకు అనేక విధాలైన రూపము, రంగు గల వస్తువులను ఇవ్వాలి. నువ్వు ముందుగా ఎన్నుకున్న విప్రులు నీ నుంచి నల్లని ఆబోతును దానంగా గ్రహిస్తారన్నాడు. తర్వాత ఇంద్రుడు చెప్పినట్లే అన్నీ జరిగాయి. ఇక యజ్ఞం బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో దేవతలు స్వయంగా ఆహారం వడ్డించారు.
ఆ యజ్ఞంలో ఇంద్రుడు విప్రుల గౌరవ మర్యాదలను అందుకున్నాడు. ఒక పండితుడుగా అయ్యాడు. అక్కడ సంవర్తుడు రెండవ అగ్నిలాగా వెలిగిపోయాడు. యజ్ఞమండపంలో కూర్చొని ప్రసన్నమైన చిత్తంతో దేవతలను ఆదరించి అందరినీ కూడా మంత్రాలతో బిగ్గరగా పిలిచాడు. వారికి సంబంధించిన హవిస్సులను అగ్నిలో ఆహుతి చేశాడు. ఆ తర్వాత ఇంద్రుడు సోమపానం చేసే ఇతర దేవతలు సోమపానం చేశారు. వాటితో వారందరూ చాలా సంతోషించారు. తర్వాత మరుత్తుడి ఆజ్ఞ తీసుకొని తమ తమ స్థానాలకు వెళ్ళారు. అప్పుడు మరుత్తరాజు సంతోషించి బంగారం రాసులను పోయించాడు. వాటితో విప్రులకు విరివిరిగా దానాలు చేశాడు. కుబేరుడలాగా శోభించాడు. అనంతరం మరుత్తుడు బ్రాహ్మణులు తీసుకొని వెళ్ళిన తరువాత మిగిలిన ధనాన్ని అంతా ఒకచోట చేర్చాడు. ఒక ధనాగారం నిర్మించి ధనాన్ని అంతా అందులో ఉంచాడు. తర్వాత గురువైన సంవర్తుడి అనుమతి తీసుకొని తిరిగి రాజధానికి వచ్చాడు. సంతోషంగా సముద్రం వరకు ఉన్న భూమిని పాలించాడు. ఓ ధర్మరాజా, ఆ మరుత్తరాజు ఇంతటి ప్రభావం కలవాడు. ఆయన దాచిపెట్టిన ఆ బంగారాన్ని నువ్వు తీసుకో, దానితో యజ్ఞం చెయ్యి, దేవతలకు హవిస్సులిచ్చి సంతోషపెట్టు, వారి అనుగ్రహాన్ని పొందు అన్నాడు వ్యాస మహర్షి. ఓ జనమేజయ మహారాజా, వ్యాస మహర్షి చెప్పిన మాటలు విని ధర్మరాజు ఎంతో సంతోషించాడు. ఆ బంగారాన్ని తెచ్చుకొని యజ్ఞం చేయాలనుకున్నాడు. మళ్ళీ తన మంత్రులతో ఇలా ఆలోచించాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఇలా చెప్తున్నాడు. ఓ జనమేజయ, వ్యాస మహర్షి అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ వ్యాస భగవానుడు చెప్పిన తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును గమనించాడు. అప్పుడు ధర్మరాజు ఆత్మీయులు బంధువులు చనిపోవటంతో దీనుడై ఉన్నాడు. అతడి మనస్సు కలత చెందుతోంది. అతడు గ్రహణం పట్టిన సూర్యుడిలాగా ఉన్నాడు. పొగ క్రమ్మి ఉన్న అగ్నిలాగా ఉన్నాడు. నిరుత్సాహంగా ఉన్నాడు. ఆ ధర్మరాజును చూసి శ్రీకృష్ణుడు ఓదారుస్తూ ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, మోసంతో చేసిన దానికి మృత్యువు లభిస్తుంది. నిజాయితీగాను సత్యంతోనూ చేసిన దానికి బ్రహ్మపదం లభిస్తుంది. దీన్ని తెలుసుకోవటమే జ్ఞానం. ఇంతకంటే ఇతరమైనదంతా అక్కర్లేని విషయం, ప్రయోజనం లేని విషయం. దానివల్ల నీకేం లాభం చేకూరదు. ఓ ధర్మరాజా, నీ కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు. నువ్వు ఇంతవరకు నీ శత్రువులను జయించలేదు. అదేమిటి, కురుక్షేత్రంలో అందరినీ సంహరించాను కదా అని ఆశ్చర్యపోకు. నిజమైన శత్రువు ఒకడున్నాడు. అతన్ని గుర్తించు. వాడిని నువ్వు ఇంకా చంపలేదు. అతడెక్కడ ఉన్నాడంటే కథం శత్రుం శరీరస్థం ఆత్మనో నావబుధ్యసే. నీ శరీరంలోనే నీ శత్రువు ఉన్నాడు. అతడి గురించి నువ్వెందుకు తెలుసుకోవటం లేదు? నేను ధర్మానుసారమైన విషయాన్ని విన్నట్లుగా నీకు చెబుతాను, తెలుసుకో. పూర్వం ఇంద్రుడికి వృత్రాసురుడికి యుద్ధం జరిగింది. ఆ విషయమే నీకు చెబుతున్నాను. ఓ రాజా, పూర్వం వృత్రాసుడు అధికారంతో భూమినంతా వ్యాపించాడు. భూమి యొక్క గుణమైన గంధాన్ని అపహరించాడు. దాన్ని ఇంద్రుడు గమనించాడు. వృత్రుడు ఇలా చేయటంతో దుర్గంధం ఏర్పడింది. అందుకు ఇంద్రుడు కోపించాడు. వృత్రాసుడి మీదికి వజ్రాయుధాన్ని విసిరేశాడు. అది మీద పడుతుంటే వృత్రాసుడు చటుక్కున నీటిలోకి దూకాడు. ఈసారి నీటి యొక్క గుణమైన రసాన్ని దొంగిలించాడు. దాన్ని కూడా ఇంద్రుడు సహించలేకపోయాడు. నీటిలో ఉన్న వృత్రుడిపైకి మళ్ళీ వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అప్పుడు వృత్రుడు ఆయుధంతో బాధపడుతూ నీటిని విడిచిపెట్టి చటుక్కున అగ్నిలోకి ప్రవేశించాడు. దాని గుణమైన రూపాన్ని గ్రహించాడు. ఆ పనికి కూడా ఇంద్రుడు కోపించాడు.
అతడి మీదకు వజ్రాయుధాన్ని విసిరేసి బాధించాడు. వృత్రాసుడు వజ్రాయుధం పీడిస్తూ ఉండటాన్ని భరించలేక అగ్నిని వదిలి వెంటనే వాయువులోకి ప్రవేశించాడు. దాని గుణమైన స్పర్శను గ్రహించాడు. ఆ పనికి కూడా ఇంద్రుడు కోపించాడు. అక్కడ వృత్రాసుడి మీదకు వజ్రాయుధాన్ని మళ్ళీ ప్రయోగించాడు. వజ్రాయుధం మళ్ళీ వృత్రాసుడిని తీవ్రంగా హింసించింది. వృత్రుడు ఇక లాభం లేదని ఒక్కసారిగా పైకెగిరి ఆకాశానికి చేరిపోయాడు. దాని గుణమైన శబ్దాన్ని అపహరించాడు. ఇంద్రుడు అక్కడ కూడా వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది చాలా బాధ పెడుతుంటే వృత్రాసుడు బాధను భరిస్తూ బాగా ఆలోచించాడు. అతడికి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. వేగంగా వెళ్ళి ఇంద్రుడిలోకి దూరిపోయాడు. ఇంద్రుడు వివేకాన్ని దొంగిలించాడు. దాంతో ఇంద్రుడికి ఎంతో మోహం కలిగింది. ఓ ధర్మరాజా, అప్పుడు వశిష్ఠ మహర్షి రతంతరం అనేటువంటి సామమంత్రంతో ఇంద్రుడిని తెలివి తెప్పించాడు, వివేకం కలిగించాడు. దాంతో ఇంద్రుడు తన శరీరంలో అదృశ్యంగా ఉన్న వృత్రాసుడిని గమనించాడు. అతడు తన వివేకాన్ని హరించాడని గ్రహించాడు. తనను మోహ పరవశుడిని చేస్తున్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించి సంహరించాడు. ఈ కథను మేము విన్నాం. ఇది ధర్మ విషయం. దీనిని ఇంద్రుడే మహర్షులకు చెప్పాడు. దాన్ని మహర్షులు నాకు చెప్పారు. దాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు కూడా వివేకాన్ని కలిగి ఉండు. నీలోని శత్రువును గుర్తించి వధించు. దుఃఖాన్ని దూరం చేసుకో. ఇంద్రుడు తనలోని శత్రువును గుర్తించాడు కదా, మరి నీలోని శత్రువును నువ్వెందుకు గుర్తించవు? ముందు ఈ ఏడవడం, ఈ బాధపడడం మాను. దొర్లటం, కిందపడి కొట్టుకోవటం ఏంటిది? మహారాజుగా ఉండి మాటిమాటికి చూస్తున్నాం మేము. బాగలేదు ఇది. ఈ ఏడవడం, దొర్లుకోవటం, కొట్టుకోవటం, నోరు కొట్టుకోవటం ఇవన్నీ వదులు. లోపల ఉన్న శత్రువును గుర్తించు. ఇంద్రుడిలాగా సద్బుద్ధితో వృత్రాసుడు అనేటువంటి దుర్బుద్ధిని తొలగించుకో. మోహాన్ని రూపుమాపుకో అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు. ధర్మరాజా, వ్యాధి 2 రకాలుగా ఉంటుంది. శరీరే జాయతే వ్యాధి, శారీరం స నిగద్యతే. మానసే జాయతే వ్యాధి, మానసే జాయతే వ్యాధి, మానసస్తు నిగద్యతే, మానసస్తు నిగద్యతే. శరీరంలో కలిగే వ్యాధిని శారీరం అంటారు. మనస్సులో కలిగేదాన్ని మనోవ్యాధి అంటారు. వాటి పుట్టక పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. మనోవ్యథ బట్టే వ్యాధి కలుగుతుంది. అది లేకపోతే వ్యాధి కలగదు. రాజా, శరీరానికి శీతోష్ణాలు, వాయువు, శ్లేష్మము, పిత్తము, వాతము అనే గుణాలు కలుగుతూ ఉంటాయి కదా. ఆ 3 సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. దీన్ని బట్టే ఆరోగ్య లక్షణం చెబుతారు. వేడి చల్లదనాన్ని వారిస్తుంది, చల్లదనం వేడిని వారిస్తుంది. ఇక మనస్సు యొక్క గుణాలు 3. అవి సత్వం, రజస్సు, తమస్సు. ఈ 3 సమానంగా ఉంటే అన్ని మానసిక స్వాస్థ్యత ఉన్నట్టు లెక్క. వాటిలో ఏదైనా ఒకటి ఎక్కువైతే దాని నివారణకు ఉపాయం చెబుతారు. సంతోషం శోకాన్ని బాధిస్తుంది, శోకం సంతోషాన్ని బాధిస్తుంది. దుఃఖంలో ఉన్నవాడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు. సుఖంగా ఉన్నవాడు దుఃఖాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఓ ధర్మరాజా, నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్కసారి గమనించుకో. నువ్వు దుఃఖాన్ని పొందకుండానే దుఃఖాన్ని గుర్తు చేసుకుంటున్నావు. అలాగే సుఖాన్ని పొందకుండానే సుఖాన్ని గుర్తు చేసుకుంటున్నావు. మరి దుఃఖం భ్రాంతి కదా. భ్రాంతిని తొలగించుకో. ఓ రాజా, అలా కాదంటావా? అయితే ఇది నీ స్వభావం అయి ఉండాలి. అది నిన్ను లాగుతోంది. ద్రౌపది ఆనాడు ఏకవస్త్రాన్ని ధరించింది, ఋతుమతి అయి ఉంది.
సభలోకి లాక్కొని ఈడ్చుకొని రాబడింది. అప్పుడు మీరందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఆ దృశ్యాన్ని నువ్వెందుకు గుర్తు చేసుకోవు? స్మరించాలని ఎందుకు అనుకోవు? మిమ్మల్ని పట్టణంలో నుంచి వెళ్ళగొట్టారు. మీరు నార వస్త్రాలు చర్మాలు కూడా ధరించారు కదా. ఘోరమైన అడవిలో నివసించారు. మరి వాటిని ఎందుకు నువ్వు గుర్తు చేసుకో? జటాసురుడి వల్ల కలిగినటువంటి బాధలను గుర్తు చేసుకో. చిత్రసేనునితో చేసిన యుద్ధాన్ని తలుచుకో. సైంధవుని వల్ల కలిగిన కష్టాన్ని స్మరించు. వీటిని జ్ఞాపకం చేసుకోవటానికి నువ్వు ఎందుకు ఇష్టపడటం లేదు? అయ్యో, అందరినీ చంపేశానే, బంధువధ చేశానే అని ఆ దుఃఖాన్ని మాత్రమే ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? అది గుర్తు చేసుకుంటే మరి ఇవి గుర్తు చేసుకోవాలి కదా. ఇందులోనూ సమత్వం ఉండాలి కదా. ఇక్కడ సమత్వం ఏమైపోయింది నీకు? ఇంతవరకు బోధ చేశాడు, చాలైపోయింది అందరికీ. అజ్ఞాతవాస సమయంలో ఎందుకు మాటిమాటికి చిన్నపిల్లలాగా ఏడుస్తుంటే వ్యాసుడికి విసుకొచ్చింది, కృష్ణుడికి విసుకొచ్చింది, అందరికీ విసుగు. ధర్మరాయ అంటే అన్నా అన్నా అని వెనకల పరిగెత్తి మహా మర్యాద ఇచ్చేవాళ్ళు. తమ్ముళ్ళు కూడా, భీముడు కూడా అదే అన్నాడు. ఆ పరిస్థితికి వచ్చేసింది. అజ్ఞాతవాస సమయంలో దుష్టుడైన ఆ కీచకుడు ఆ విరాటుడు నిండు సభలో ద్రౌపదిని కాలితో తన్నాడు కదా. దాన్ని ఎందుకు నువ్వు గుర్తు చేసుకోవు? ఓ శత్రు నాశక, భీష్మ ద్రోణాలతో నీకు అపూర్వం జరిగినటువంటి యుద్ధం లాంటి యుద్ధమే ఇప్పుడు నీకు కలగబోతోంది. దీనిలో నువ్వు ఒక్కడివే యుద్ధం చేయాలి. నువ్వు ఒక్కడివే నీ మనస్సుతో యుద్ధం చేయాలి. ఇప్పుడు ఏంటి యుద్ధం జరగాలని శరీరంలో. కనుక ఓ రాజా, అలాంటి యుద్ధానికి నువ్వు ఇప్పుడు సిద్ధంగా నీ కర్తవ్యాన్ని ఆచరిస్తూ యోగంతో నీ మనస్సు వశం చేసుకో. మాయాతీతమైన పరబ్రహ్మను పొందు. నీకు ముందే చెప్పాను కదా, మనోయుద్ధంలో బాణాలు వేసుకోవటం, గదలతో కొట్టుకోవటం, కత్తులతో పొడుచుకోవటం వంటివి ఉండవు. సేవకులు బంధువులు ఉండరు. కేవలం నువ్వు ఒక్కడివేనే పోరాడాలి. ఇప్పుడు ఇలాంటి యుద్ధం ఆసన్నమైంది. ఓ కుంతి కుమార, ఈ యుద్ధంలో నువ్వు నీ మనస్సును జయించాలి. జయించలేకపోతే ఎలాంటి స్థితిని పొందుతావో తెలుసుకో. ఇది బాగా తెలిస్తేనే నువ్వు కృతార్థుడివి అవుతావు. సమస్త ప్రాణులు రాకపోకలు ఈ లోకంలో జరుగుతూనే ఉంటాయి అని బుద్ధితో నిశ్చయించుకో. తాత తండ్రులాగానే ప్రవర్తిస్తూ రాజ్యాన్ని చక్కగా పాలించు. నీకిప్పుడు కలిగిన దుఃఖం శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. నీకేమనిపిస్తుందంటే నువ్వు దుఃఖపడుతుంటే అందరూ సమాధానం చేయాలని. ఇదే పని నీకు, మా చేత కాదు. అందుకని దానిపై పోరాటం సాగించు. మనసులో ఉండే దాని దుఃఖం తీ. యోగంతో పరబ్రహ్మను తెలుసుకో. నీకంటే ముందరే ఈ లోకంలోకి జీవులు వస్తున్నారు. అంటే నీకంటి ముందరే వచ్చిపోతున్నారు కదా. దీనిని నీ తాతలు తండ్రులు కూడా చూశారు కదా, దుఃఖాన్ని అనుభవించారు కదా. అప్పుడు వారేం చేశారు? నీలాగా దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చున్నారా? మాటిమాటికి ఇదే నీ సభ. వచ్చిన వాళ్ళంతా ఏదో మామూలుగా అన్ని రాజ్యాల సంగతి మాట్లాడదామంటే వచ్చిన రాజులంతా నీకు సమాధానం చేస్తూ ఉండాలి. నీలాగా దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చున్నారు వాళ్ళంతా మీ తాతలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.